దేనికైనా సరే ముందు, తర్వాత అని చెప్పని మనం విభజించుకుంటాము. అలాగా భారతదేశం అభివృద్ధి 2014కి ముందు, 2014 తర్వాత అని చెప్పని మనం విభజించుకోవచ్చు. ఆ రకంగా చూస్తే గనక చాలా సింపుల్ అండి. అంటే మనం పెద్దగా ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు అంటే 2014కి ముందు కూడా కొన్ని కోట్లాది మంది మహిళలకి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఈ రోజున అంటే అది ఆత్మగౌరవము. ఏ కాలంలో బతుకుతున్నాం మనము? ఇటువంటి కాలంలో కూడా చెంబు పట్టుకుని పొద్దున్నే ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికని మహిళ వెళ్తుంటే తను ఎంత మానసికమైనటువంటి అగౌరవానికి గురవుతుందో మనందరికీ తెలిసిందే. అటువంటి నుంచి వాళ్ళ అంటే అటువంటి అసహనం నుంచి, అగౌరవం నుంచి కూడా ఈ రోజున వాళ్ళకి గౌరవప్రదంగా నరేంద్ర మోదీ గారు కోట్లాది మందికి మరుగుదొడ్లు కట్టించారు. రెండవది చూస్తే ఇంటింటికి నీరు. మనందరికీ చిన్నప్పటి నుంచి చూసిందే. ఒక బిందెడు నీటి కోసం అని చెప్పని కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం అని చెప్పని నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది ఈ రోజున ఇంటింటికి నీరు అని చెప్పని కోట్లాది మంది ఇళ్ళకి మన రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర 60 లక్షల మంది ఇళ్ళకి పైగా కూడా జల్ జీవన్ మిషన్ కింద నీరు ఇవ్వడం జరిగింది. రోడ్లు చూస్తున్నాము. ఒకప్పుడు నేషనల్ హైవేలు కూడా సింగిల్ రోడ్ లాగా ఉండి ఎన్నో ప్రమాదాలకి కారణమవుతూ నడ్డి విరిగిపోయింది, నడుములు విరిగిపోతూ ఉండేవి, ఆలస్యం అవుతూ ఉండేది, ఇంధనం ఖర్చు అయిపోయేది, డబ్బులు ఖర్చు అయిపోయేది. ఈ రోజున ప్రపంచంలో చాలా మహానగరాలను తన్నే విధంగా, దేశాలను తలదన్నే విధంగా ఈ రోజున నేషనల్ హైవేస్ ఉన్నాయి. మనకి సాగర్మాల, భారత్మాల, ఎన్ఐపి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కింద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా మీరు చూస్తే అత్యంత క్లిష్టమైనటువంటి పర్వత కొండ శ్రేణుల్లో కూడా ఈ రోజున అందమైనటువంటి రోడ్లు ఉన్నాయి. అటు బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఈ రోజున అంగన్వాడీలో గుడ్డు వరకు అందించేటటువంటి పౌష్టికాహారం వరకు కూడా ప్రతి సామాన్య ప్రజలకి, అంటే పేద మధ్యతరగతి ప్రజల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా వారి జీవన ప్రమాణాలు పెరిగిపోయాయి. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, అంటే నెలకి ₹1,00,000 వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అలానే పెన్షన్లు పెరిగాయి సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ దొరుకుతోంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పని, ముద్రా యోజన అని, ప్రధానమంత్రి స్వానిధి అని చెప్పని ఎన్నో రకాల పథకాలు స్వయం ఉపాధిని ఎంఎస్ఎంఈ కుటీర పరిశ్రమలకి కోసం అని చెప్పని మనం చూస్తున్నాం. ఇంకో పక్క యూపీఐ ప్రపంచ దేశాలన్నీ నిజంగా ఈ రోజున ఆశ్చర్యపోయి మనకు ఫాలో అవుతున్నాయి. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఎవరి దగ్గరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అసలు వాళ్ళ టెక్నాలజీ ఎక్కడ వస్తుందని. అలా అన్న వాళ్ళు అలానే మిగిలిపోయారు. భారతదేశం మారింది. ఈ రోజున గుడి బయట ఉన్నటువంటి వారు కూడా యూపీఐ స్కాన్ తోటి వాళ్ళు చిన్న చిన్న ₹10 పేమెంట్ కూడా చేసుకోగలుగుతున్నారు. రైల్వేలను చూడండి, ఎందుకు మన రాష్ట్రంలోనే చూడండి 80,000 కోట్లతో మన రాష్ట్రంలో రైల్వే లైన్లు కొత్తగా నిర్మాణమైనాయి. అమృత్ భారత్ స్టేషన్ కింద 73 స్టేషన్లు అభివృద్ధి చెందాయి. వందే భారత్ రైళ్ళు వచ్చాయి. తర్వాత ఎలక్ట్రిఫికేషన్ 100% జరిగింది రాష్ట్రంలో. మన కళ్ళరు చూస్తున్నాం ఇవన్నీ. హైవేస్ కానీ, ఇప్పుడు పోర్ట్స్ చూడండి, ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ, పోర్ట్స్ ఎవరైతే ఉన్నాయో అక్కడంతా ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టాం. మొన్న గూగుల్ వచ్చింది, ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్లకి పైగా పెట్టుబడులు 2 సంవత్సరాల్లో వచ్చింది, కేంద్ర సహకారంతో అటు రాష్ట్ర సహకారంతో. ఇంకా సంక్షేమ పథకాలు చూస్తే రాష్ట్రంలో సూపర్ 6 అమలు అవుతోంది. కేంద్రంలో కూడా అన్ని కూడా ఇందా చెప్పినట్టుగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముదుసల వరకు కూడా ఆరోగ్యం అంటే ఆయుష్మాన్ భారత్, రేషన్ ఫ్రీగా ఇస్తున్నాము. ఈ దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొని వచ్చాము. ఇలాగా అంటే 12 సంవత్సరాల పాలనలో మనం చెప్పుకునేది కాదు, ప్రపంచ దేశాలు కానీ మన దేశం కానీ మనం కళ్ళారా చూస్తున్నటువంటి అభివృద్ధి ఎంత ఉంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 సమపాలనలో ముందుకు తీసుకొని వెళ్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఇంకొక పక్క గ్లోబల్ స్టేచర్ చూడండి. ఒకప్పుడు ఉగ్రవాదం గురించి మాట్లాడాలంటే, పాకిస్తాన్ గురించి మాట్లాడాలంటే ఐరాస్ అంటే యునైటెడ్ నేషన్స్ దాంట్లో కానీ వేరే దేశాల ముందు మనం చాలా వణికిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజున ప్రపంచ స్టేజ్ పైన ధైర్యంగా తలకాయ ఎత్తుకొని మనము మా పాలసీ, మా దేశంలో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పే స్థితికి ఉంది. ఎన్నో కోవిడ్ లాంటివి, తర్వాత ఇప్పుడు పెట్రోల్, ఇరాన్ ఇరాక్ యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు మారినప్పుడు కూడా మన విద్యార్థులు వెనక్కి తీసుకొని వచ్చాం. ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ముందు చూపుతో పెట్రోల్ సమస్య రాకుండా, డీజిల్ సమస్య రాకుండా మన దేశంలో చేశాము. రాష్ట్రంలో కూడా లక్షల కోట్లతోటి డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో 12 సంవత్సరాలు మొత్తంగా మనం చూస్తే 5 ఫ్రెజైల్ కంట్రీస్ అంటారు అంటే అత్యంత పేదరికమైనటువంటి బలహీన దేశాల నుంచి ఈ రోజున ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థలాగా, అత్యంత బలమైన 4వ ఆర్థిక వ్యవస్థలాగా ఎదిగింది. దానిలో ప్రజల పాత్ర చాలా ఉంది, ప్రజల భాగస్వామ్యం ఉంది. దాంతోపాటు దేశం కోసము, ధర్మం కోసం పని చేసేటటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గారు, వారికి సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీరందరితో కలుపుకొని రాష్ట్రంలో కూడా ఈ రోజున వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాము.